హ్యాండ్ వాష్ బేసిన్ అండి ఇది. హ్యాండ్ వాష్ బేసిన్ దగ్గర కూడా వుడ్తో చేసేస్తారు, లేకపోతే హెచ్డిహెచ్ఎంఆర్తో చేస్తారు. ఎప్పుడైతే వాటర్ వెళ్తుందో కొన్ని రోజులకు మొత్తం అంతా కూడా ప్లేవుడ్ పాడవుతుంది, లేదా హెచ్డిహెచ్ఎంఆర్ పాడవుతుంది. అది చాలా మిస్టేక్, మనం చాలా ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాం. ఏదైతే వాష్ బేసిన్ ఏరియా ఉందో ప్యూర్ WPVC యూజ్ చేస్తామండి. వాటర్ ఎక్కువ పడినా కూడా ఏమవ్వదు. WPVCలో కూడా హై స్ట్రెంత్ యూజ్ చేస్తాం. ఎన్ని సంవత్సరాలైనా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలని వాటర్ లీక్ అయ్యి అబ్జర్వేషన్ చేసుకున్నా కూడా ఇదైతే పాడవదండి. ఇలా దీంతో పాటు కిచెన్స్ కూడా చాలా మంది చేస్తారండి. కిచెన్లో ప్లేవుడ్ వర్క్ అనగానే ప్లేవుడ్ మొత్తం కూడా యూజ్ చేస్తారు, అది కూడా చాలా మిస్టేక్. ఇదంతా కూడా ప్లేవుడ్ యూజ్ చేస్తామండి ఎల్ షేప్. ఎక్కడైతే సింక్ ప్లేస్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ పార్ట్లో WPVC యూజ్ చేస్తామండి. ఇక్కడ ఎవ్రీడే వాటర్ ఎక్కువ ఉంటుంది, కిచెన్ అంతా యాక్సెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో వాటర్ లీక్ అయినా కూడా పక్కనున్న ప్లేవుడ్ పాడవకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నామండి. దీనికి 30 years డ్యూరబిలిటీ ఉంటుందండి, ఏమీ అవ్వదు. చాలా స్ట్రెంత్గా ఉన్న WPVC మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. ఇలాంటివి మనం చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్కి 30-40 సంవత్సరాలు భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతామండి మనం.